హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ స్కీమ్స్. ఈ వీడియోలో మనం ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకునే విధానాన్ని అయితే చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలకు గాను నగదును డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలో కాకుండా ఆధార్ కార్డు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలో మాత్రమే నగదును జమ చేయడం అయితే జరుగుతూ ఉంది. కావున సంక్షేమ పథకాలకు అర్హులైనటువంటి వారు ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ కార్డు ఏ బ్యాంకుకు లింక్ అయ్యిందో తెలుసుకునేందుకు తప్పనిసరిగా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్కి అయితే లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉన్నదాన్నే ఎన్పిసిఐ అకౌంట్ అని కూడా అంటారు. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఆధార్ సీడింగ్ స్టేటస్ అని అయితే టైప్ చేయాలి. ఆ టైప్ చేసిన వెంటనే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఏదైతే ఉందో UIDAI అనేటువంటి ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి గవర్నమెంట్ వెబ్సైట్ అయితే వస్తుంది. దానిపై అయితే క్లిక్ చేసి ఆధార్ లింకింగ్ స్టేటస్ చెక్ ఆధార్ వ్యాలిడిటీ అనేటువంటి ఒక వెబ్సైట్ అయితే మనకు కనిపిస్తుంది. దానిపై అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు డాష్బోర్డ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. వెల్కమ్ టు మై ఆధార్ అని మనం లాగిన్ బటన్పై ప్రెస్ చేసి ఇక్కడ ఆధార్ కార్డు నెంబరు పక్కనే ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ పై అయితే మనం క్లిక్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఓటీపీ జనరేట్ అయిన వెంటనే వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ ఓటీపీలో ఎంటర్ చేసి లాగిన్ బటన్పై ప్రెస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా ప్రెస్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే స్క్రీన్ రావడం అయితే జరుగుతుంది. పైకి స్క్రోల్ చేసిన వెంటనే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని అయితే కనిపించడం అయితే జరుగుతుంది. దానిపై అయితే మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా క్లిక్ చేసిన వెంటనే మనకి కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ కార్డ్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని వచ్చి పక్కనే కింద మన ఆధార్ నెంబరు అలాగే లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ నేము అలాగే చూసుకున్నటువంటి బ్యాంక్ స్టేటస్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో కూడా ఉందా చూపించడం అయితే జరుగుతుంది. లాస్ట్ అప్డేట్ డేటు అంటే మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన డేటును కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉందా లేదా ఎన్పిసిఐ మన బ్యాంక్ అకౌంట్కి పూర్తి అయ్యిందా లేదా అనే దాన్ని అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు ఎంతగానో దోహదపడుతుంది. అలాగే చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ఉండవలసినటువంటి అంశం అని కూడా మనం చెప్పుకోవచ్చు దీన్ని. ఈ ఎన్పిసిఐ లేని వాళ్ళు వెంటనే ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలని అయితే కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఎన్పిసిఐ పూర్తి చేయాలంటే ఫస్ట్గా మన ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్కి లింక్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ ఎన్పిసిఐ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో షేర్ చేయండి. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ టు ఆల్.